విస్సన్నపేట మండలానికి రైతు బజార్ తీసుకురావాలని చెప్పని గతంలో వైసీపీ, ప్రస్తుత టీడీపీ హార్ట్ఫుల్గా పనిచేస్తున్న ఎక్కడో ఒక చోట ఒక మెలికే అది ఆపుతోంది. ఆ మెలిక ఏమిటనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతూనే ఉన్నది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తాత్కాలికంగా అప్పటి నాయకులు ఆనాడు మార్కెటింగ్ యార్డుకి సంబంధించిన స్థలంలో తాత్కాలికంగా రైతు బజారాన్ని ఏర్పాటు చేసిన ఆనాడున్న కొందరు వ్యాపారులు బయట చేసే వ్యాపారస్తులు లోనికి రావటం, దాంతో రాజకీయ రంగు పులుముకొని మరికొందరు ఉత్సాహంగా తమ సామాజిక వర్గాల వారికే షాపులు ఇవ్వటం, దాని మూలాన వాళ్ళు ఆ సమయాల్లో ఇక్కడ ఉండేది గ్రేడ్ 2 కూరగాయలే తప్ప గ్రేడ్ 1 కూరగాయలు కాదు. గ్రేడ్ 1 కూరగాయలు కావాలితే బయట ఉన్న రోడ్డు పక్కన ఉన్న మన షాపులలో నంబర్ 1 కూరగాయలు దొరుకుతాయి, అక్కడ తీసుకోండి అని రైతు బజారు యొక్క లక్ష్యాలను దెబ్బతీసే విధంగా ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటు పొడిచారనే చెప్పాలి. ఆ రకంగా జరిగింది. ప్రస్తుతం విస్సన్నపేట మండల కేంద్రంలో ఏఎంసీ వైస్ చైర్మన్, వైభవ్ జ్యువెలరీ అధినేత కుక్కడ వెంకట నాగేశ్వరరావు హార్ట్ఫుల్గా పనిచేస్తూ అదే లక్ష్యాలను ముందు తీసుకెళ్లేందుకు మార్కెటింగ్ యార్డ్ నందు తీర్మానం, ఆ బోర్డు నందు తీర్మానం కూడా చేయడం జరిగింది ఏఎంసీ నందు. దాంతోపాటు బస్టాండ్ ప్లేస్ అయితే బాగుంటుందని ఆయన మొదటి నుంచి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెహికల్స్ ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలి అనేది కూడా ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా వ్యాపారం పెరిగేట్టు, రైతు బజారుకు మంచి పేరు తెచ్చేట్టు ఆ రకంగా ఒక ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి బస్టాండ్ ప్లేస్ అయితే బస్టాండ్లో మిగిలి ఉన్న ప్లేసు, బస్టాండ్కి దక్షిణం పక్క ఉన్న మిగిలిన చెరువు ముక్క అదైతే బాగుంటుందని, విశాలంగా ఉంటుందని ఆలోచించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలు రావాల్సి ఉన్నది. మరి తిరువూరు శాసనసభ్యులు ఉడకపూడి శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ, వీరితో పాటు కలెక్టర్ గారు లక్ష్మీ షా వారితో పాటు సంయుక్తంగా కార్యాచరణ నిర్వహించి అందరూ కూడా ఒక లక్ష్యాన్ని ముందు తీసుకెళ్లేందుకు, అదే సమయంలో విస్సన్నపేట పరిసర ప్రాంత వాసులకు, విస్సన్నపేట మండలం చుట్టుపక్కల మండలాల వారికి కూడా రైతు బజార్ ఏర్పాటు చేస్తే అది మంచి పేరు తెచ్చుకుంటుందని, ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి ఉంటుందని సర్వత్రా అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో అందరి ఆలోచన ప్రజాసేవే కాబట్టి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు బజార్, అదేవిధంగా అన్నా క్యాంటీన్ రెండు కూడా ఏర్పాటు చేస్తే సర్వాంగ సుందరంగా నయనానందకరంగా విస్సన్నపేట పరిసర ప్రాంత వాసులకు ఆకలి తెచ్చిన వాళ్ళు, అదేవిధంగా 4 రాళ్ళు వెనకేసుకునే విధంగా, అంటే 4 రాళ్ళు వెనకేసుకోవడం అంటే ఖర్చు తగ్గుతుంది కాబట్టి, కూరగాయలు ప్రస్తుతం డబుల్ రేట్ అమ్ముతున్నారు కాబట్టి రైతు బజార్ రేట్ అయితే హాఫ్ రేట్ ఉంటుంది కాబట్టి ఆ లక్ష్యాలను ముందు తీసుకెళ్లే విధంగా ఒక విషయానికి శ్రీకారం చుట్టడం, దీనికి అందరూ కూడా సంయుక్తంగా ముందుకు రావటం చేయటంతో ఏమవుతుందంటే మిగులు సొమ్ము కూరగాయలు ₹40 ఉంటే ₹20 మిగులుతాయి కాబట్టి వాళ్ళ యొక్క జీవన పరిణామాలు పెరిగే విధంగా, తలసరి ఆదాయం పెరిగే విధంగా ఉంటుందని సర్వత్రా వినిపిస్తుంది. నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు, BA Politics.